వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ రైతు బజార్ను ఆకస్మిక తనిఖీ చేపట్టి కూరగాయల నాణ్యత, రైతు బజారు నిర్వహణ విధానాలను పరిశీలించిన ఎమ్మెల్యే రాము. పెరుగుతున్న జనాభా దృష్ట్యా గుడివాడలో త్వరలో మరో రైతు బజారు నిర్మిస్తామని తెలిపిన ఎమ్మెల్యే రాము. మెంబర్షిప్ టు లీడర్షిప్ కార్యక్రమంలో భాగంగా గుడివాడ నుండి మచిలీపట్నానికి భారీ ర్యాలీగా వెళ్లిన జనసేన నాయకులు. కార్యకర్తను నాయకుడిగా మార్చేందుకు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపిన జనసేన నాయకులు. ఇంద్రనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించిన శాసనసభ్యులు వెనిగండ్ల రాము. మీరు వచ్చిన తర్వాతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అంటూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన స్థానికులు త్వరలోనే ఈ ప్రాంతంలో నూతన రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. స్థానిక రైతు బజార్లో గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రైతు బజార్లోని పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తూ కూరగాయల నాణ్యత, ధరలు, పరిశుభ్రత, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మొదట రైతు బజార్లో విక్రయిస్తున్న కూరగాయల నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే అనంతరం ఇటీవల నిర్మించిన నూతన రైతు బజార్ భవనంలో పరిశుభ్రత ఎలా ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్ను సందర్శించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రైతు బజార్కు వచ్చే ప్రధాన రహదారి వెంట తోపుడు బండ్లు నిలిపి మార్గాన్ని అడ్డుకోవడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. రైతు బజార్కు వచ్చే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ లేదా రాకపోకల ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రైతు బజార్లోని ప్రతి విభాగాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులతో నేరుగా మాట్లాడి కూరగాయల ధరలు, విక్రయ పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కొనుగోలుదారులతో మాట్లాడి నాణ్యమైన కూరగాయలు అందుతున్నాయా, ధరలు అందుబాటులో ఉన్నాయా అనే విషయాలను తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు బజార్ల నిర్వహణలో అధికారులు, వ్యాపారులు, రైతులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. కార్డు వాళ్ళు నమస్తే అండి. గుంటూరు నుంచి వస్తారు. వారం రోజులు వాడి ఆ వారానికి అంత మళ్ళీ వారం కంటిన్యూ అవి రీసెంట్గా మొదలుపెట్టాము. ఎవరైనా డైలీ ఏ రోజు అరేంజ్ చేస్తాం అంటే కొంచెం ఒక రోజు అంటే బయటకి వేస్తాను, ఒక రోజు అటు ఇటు చేస్తాం. అదేనా రేపు చేద్దామా చేపించేయి నేను చెప్పేగా ఎందుకంటే మంచిగా ఉంటాయా చెప్పవద్దండి. ఇంకా 2 గ్రూపులు ఉన్నాయి అన్నమాట. ఎప్పుడు 2 గ్రూపులు ఉంటాయి మనకి ఇక్కడ. దీనికి ఇక్కడెక్కడే చెప్తాను చెప్పా కదా నేను, కష్టపడకూడదని చెప్పాను. నాకెందుకు ఎప్పుడు వస్తే ఈ రోడ్డు అంత ఖాళీ చేపించండి. కింద పళ్ళ కింద చూడండి, ఇదంతా చూడండి. గాలికి ఎట్టించంతా వచ్చేసింది. నేను కూర్చోండి కాదమ్మా, నేనేమీ కూర్చోండి కాదమ్మా. ఏది అక్కడ పడుతుందండి. అది పట్టా మీరు చెత్త అంటే దాని కింద అంత బట్టి ఉంటే స్టోర్ చెబుతారు మీరు.
కృష్ణా జిల్లా గుడివాడ మెయిన్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం నందు నేడు సంకటహార చతుర్దశి పురస్కరించుకుని సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 142 మంది దంపతులు పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయిన రాజేష్, కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ వాసు మాట్లాడుతూ ప్రతి నెల చక్రహార చతుర్దశి నాడు నిర్వహించే ఈ సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ముందుగా ఆలయంలో వారి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. అలాగే ఆలయం వెనుక భాగంలో జరుగుతున్న కళ్యాణ మండపం అభివృద్ధికి మరియు కార్యాలయ భవన నిర్మాణానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, భక్తులు, అర్చకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. ప్రతి నెల సంకటహార చతుర్థి రోజు వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో, ఈ రోజున 142 మంది దంపతులతో వేద పండితుల నడుమ చాలా దేదీప్యమానంగా నిర్వహించబడింది. మరి మాకు ఈ లక్ష్మీ గణపతి హోమానికి సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మా దేవస్థాన యాజమాన్యం తరపున, మా ధర్మకర్తల మండలి తరపున, వేద పండితుల, మా దేవస్థాన పురోహితుల తరపున కూడా వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొదలిచిన భక్తులందరూ కూడా 516 రూపాయలు దేవస్థానం వద్ద చెల్లించి వారి గోత్రనామాలను నమోదు చేసుకుని ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనే అవకాశాన్ని పొందగలరని కోరుకుంటున్నాను. మరి అలాగే విద్య, వైద్యం, ఆరోగ్యం, మనశ్శాంతి, విదేశీ పర్యటన ఇటువంటి సర్వకార్యాలు కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా సిద్ధిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మా దేవస్థానం గర్భగుడి వెనకాల ఉన్నటువంటి రిజిస్టర్ రూమ్స్ 2 కూడా శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. మరి వాటి పునర్నిర్మాణమై సుమారుగా 8 లక్షలు ఖర్చు అవుతుందని దేవస్థానం ప్లానింగ్ వారు తెలియజేయడం జరిగింది. మరి భక్తులు ఎవరైనా కూడా 10,116 ఎవరైనా చెల్లించినట్లయితే ఆ నివేదనశాల మీద శిలాఫలకాలపై వారి నామాలని లిఖించడం జరుగుతుంది. అలాగే భక్తులు ఎంత ఇచ్చినా కానీ విరాళ రూపంలో స్వీకరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నివేదనశాల నిర్మాణంలో పాల్గొవాలని మా దేవస్థానం తరపున కోరుకుంటున్నాను. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. మన విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు సంకటహార చతుర్దశి సందర్భంగా మన దేవాలయంలో విశిష్టంగా మా చైర్మన్ గారు, ధర్మకర్తలు, వేద పండితుల మధ్యన భక్తుల సహకారంతో ఈ లక్ష్మీ గణపతి హోమం వైభవంగా జరుగుతుంది. ఈ లక్ష్మీ గణపతానికి 516 రూపాయల కట్టినీడల పూజా సామాన్లు మొత్తం దేవస్థానం వారి మేమే సమకూరుస్తాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మన విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో హిందూ మతాన్ని, సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన మెయిన్ రోడ్లో ఏం చేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం నందు లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క గణపతి లక్ష్మీ గణపతి హోమంలో కూర్చున్నటువంటి భక్తులందరూ కూడాను మా యొక్క కమిటీ తరపున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సంకటహార చతుర్దశి, శ్రావణ నక్షత్రం. ఈరోజు ఎంతో గొప్ప రోజు, ఎంతో విశిష్టమైన రోజు. ఈ యొక్క కార్యక్రమంలో కూర్చున్న భక్తులందరికీ కూడాను ఆ యొక్క స్వామివారు వారి యొక్క ఆశీస్సులు ఇచ్చి వారందరూ కూడా ఏదైనా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చదువులు కానీ ఏదైనా సరే కోరుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా సిద్ధిస్తాయని దేవస్థానం తరపున కోరుకుంటున్నాం. అట్లాగే ఈ యొక్క దేవస్థానానికి కనుక ఇటువంటి చిరాస్తులు ఇవ్వండి, భక్తులు ఇచ్చిన కానుకలు మాత్రమే ఈ యొక్క దేవస్థానానికి ఆదాయం. వెనకాల కాలక్షేపం మండపం, అట్లాగే వెనకాల రిజిస్టర్ రూమ్ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. వాటి అందరికి కూడా కొంతమంది డొనేషన్స్ ఇస్తున్నారు. ఇంకా కొంత రావాల్సినవి ఉన్నవి. ఇంకా కొంతమంది అయితే ఎవరైతే దాని యొక్క ఫండ్స్ ఇచ్చినట్టయితే దాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. జై నమో. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇవాళ శ్రవణ నక్షత్రం అత్యంత విశేషమైనది. ఈ రోజు 142 జంటలు కూర్చొని హోమంలో పాల్గొనడం జరిగింది. ఎవరైనా సరే ఆర్థిక సహాయం చేయదలుచుకుంటే కనుక గుడికి వచ్చి రసీదు తీసుకుని, మేము రసీదు కూడా ఇస్తామండి. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మేము అభివృద్ధి నిమిత్తమే ఖర్చు పెడతాము. దానికి రసీదు కూడా ఇస్తాము. అందరూ కూడా పాల్గొని మాకు మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటున్నాము. ఒక్క గడ్డి పరకతోటి ఏది కూడా అవదండి. 10 గడ్డి పరకలన్నీ కలిపితేనే మనం ఒక తాడు లాంటిది అల్లగలుగుతాం. అలాగే మనం 10 మందిని కలిసి 10 రకాలుగా 10 రూపాయలు ఇవ్వగలిగితే దేవుడికి అది అత్యంత వైభవంగా మనం ఆ 2 రూముల్ని కూడా పునర్నిర్మాణం చేసుకుని చక్కగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎనహమాల కళ్యాణ మండపం కూడా ఉందండి. అది అతి తక్కువ ఖరీదుకి మేము అద్దెకి ఇవ్వటం జరుగుతుంది. శుభకార్యాలకు ఇస్తాము.
పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, బారసాలు కానీ, ఏట్లకైనా సరే అది అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కాకర్ల లక్ష్మీశ్వరరావు 3వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు శేషకుమారి, సింధు, అజయ్, హర్ష, ప్రియాంకల సహకారంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుడివాడ అన్నా క్యాంటీన్ మరియు మమతా వృద్ధాశ్రమంలో పేదలకు భోజన వసతి కల్పించి నూతన వస్త్రాలు అందించారు. మరణించిన ఆప్తులను స్మరించుకుంటూ పేదలకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లక్ష్మీశ్వరరావు కుటుంబ సభ్యులు అభినందనీయం. మానవతా స్వచ్ఛంద సంస్థ జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ పొట్లూరి వీరశేషగిరిరావు అన్నారు. ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ శాఖ అధ్యక్షురాలు నందమూరి పద్మజ, కార్యదర్శి చింతలూరు సత్యనారాయణ, ట్రెజరర్ బచ్చు రాధాకృష్ణ, జిల్లా పర్యావరణ కమిటీ చైర్మన్ దండమూరి జయలక్ష్మి, సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు. గుడివాడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాఖ ద్వారా మా బావగారైన కాకర్ల లక్ష్మీశ్వరరావు గారి తృతీయ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, భార్య శేషకుమారి, కూతురు సింధు, అల్లుడు అజయ్, కొడుకు హర్ష, కోడలు ప్రియాంక మరియు ఇతర కుటుంబ సభ్యులతో ఈ మా అన్నా క్యాంటీన్లో వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. మరియు అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేయటం అయింది. రాత్రికి మమతా వృద్ధాశ్రమంలో స్త్రీలకి చీరలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా ఉంది.
ఆయన లక్ష్మేశ్వరరావు గారు గుడివాడలో ఇంతకుముందు గుడివాడలో ఉండి రఘు ఎలక్ట్రికల్స్ అనే షాప్ పెట్టి అందరి మనల్ని పొందారు. ఆయన 6/7/2023లో ఆకస్మిక మరణం సంభవించింది. ప్రథమ వర్ధంతికి కూడా ఇక్కడ అన్ని అనాథాశ్రయాలలోనూ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. వారికి ఆ భగవంతుడు సద్గతికి ప్రాప్తించాలని, శాంతి ఆత్మకు శాంతి చేకూరాలని, మరియు ఆ కుటుంబ సభ్యులందరికీ మంచి భగవంతుడి ఆశీర్వాదాలతో మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి అన్నా క్యాంటీన్కి వచ్చేసిన మన మానవతా పెద్దలకు, మానవతా సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు మన ఉమ్మడి కృష్ణా జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ పొట్లూరు వీరశేషగిరిరావు గారి బావగారు అయిన కాకర్ల లక్ష్మేశ్వరరావు గారి తృతీయ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమార్తె సింధు, అల్లుడు గారు అజయ్ ఈ భోజనాలు ఏర్పాటు చేశారు 100 మందికి. అట్లాగే ఆయన ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కూతురు, అల్లుడు, వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తులో వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే ప్రతిష్టాత్మకంగా ఈరోజు మరి ఉమ్మడి కృష్ణా జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ పొట్లూరి వీరశేషరావు గారి బావగారైన కాకర్ల లక్ష్మేశ్వరరావు గారి కుమార్తె సింధు, అల్లుడు అజయ్ వారి వితరణతో 100 మంది అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం, అంతేకాకుండా పేదలకు కూడా వస్త్రదానం కూడా చేయడం చాలా ఉదాహరణ. ఎందుకంటే జన్మదినం అనేది మన మామూలుగా భోజనం చేయడమే కాకుండా వస్త్రాలు కూడా దానం చేస్తే, వర్ధంతి కూడా దానం చేస్తే, వర్ధంతిలో దానం కూడా చేస్తే దానివల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే భోజనాలు ప్లస్ వస్త్రదానం, అన్నదానం, వస్త్రదానం రెండు కరగలిపి ఇవ్వడం వల్ల రెండు కన్నులాగా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా అన్నదానం ఒక కన్ను, వస్త్రదానం ఒక కన్ను, అందువల్ల రెండు జంటగా వెళితే ఎక్కువ ఫలితం వస్తుంది. కాబట్టి వారి వారసులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అందువల్ల తప్పనిసరిగా వారి వారసులు ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా ముందుకు వెళ్తారని చెప్పి దంపతులు దీస్తారని చెప్పి ఆశిస్తూ, ఈ రోజున మానవతా ఆశ్రమంలో మన పొట్లూరు శేషగిరిరావు గారి బావగారు అయిన వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు, అమ్మాయి అల్లుడు కూడా 100 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని కూడా మానవతా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పొట్లూరే కాకర్ల లక్ష్మేశ్వరరావు గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో వారి కుమార్తె సింధు, తర్వాత అల్లుడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటమైంది. కాబట్టి మనకి అన్నిటిలో కూడా అన్నదానం మిన్న అంటారు. మంచి కార్యక్రమైనా చెడు కార్యక్రమైనా ఏ కార్యక్రమానికైనా ముందుండేది అన్నదానం. మిగతా వాటి కన్నా కూడా అన్నదాన కార్యక్రమం వలన ఫలితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చనిపోయిన వాళ్ళకి అన్నదానం, వస్త్రదానం ఇవన్నీ కూడా చేయటం మూలంగా వారి ఆశీస్సులు మనకు ఉంటాయి. కాబట్టి వారి ఆశీస్సులు వాళ్ళ కుమార్తెకి, అల్లుడికి ఉండాలని, ఆయనకు ఆత్మ శాంతి కలగాలని ఈ రోజు రాత్రికి ఆ లక్ష్మీశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా మమతా వృద్ధాశ్రమంలో కూడా స్త్రీలకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణ సాధకుల సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా గుడివాడ నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు, సాధకులు, వీర మహిళలు భారీ సంఖ్యలో మచిలీపట్నంలోని సమాచార సేకరణ వేదికకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉన్న కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు వేదికగా పార్లమెంటు పరిశీలకులు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్కు గుడివాడ నియోజకవర్గం నుంచి సుమారు 100 మంది సాధకులు, వీర మహిళల బయోడేటాలను సమర్పించనున్నట్లు వెల్లడించారు. జనసేన పార్టీ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలనే సంకల్పంతో పార్టీ దృష్టికి తమ వివరాలను అందజేస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సందు పవన్, పంచకర్ల అమర్, కోయిలాపు రాము, పెద్ది కిషోర్, కూరపాటి విజయ్, కోటపల్లి దాసు, సయ్యద్ నజీర్, గంటా వంశీ, గొల్లపల్లి నాగబాబు, గంటా చైతన్య, ఆర్జా కృష్ణ, రాజేష్ పరచూరి, సీతాల సుభాషిణి, గడిమేను కనకదుర్గ, సూరత్ హిమజవల్లి, కొప్పర్తి విమలా కుమారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ మెంబర్షిప్ టు లీడర్షిప్ అనేటువంటి కార్యక్రమాన్ని దిశగా మచిలీపట్నం పార్లమెంట్ వేదికగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జనసేన పార్టీకి ఆది నుంచి కష్టపడుతున్నటువంటి కార్యకర్తల్ని, వీర మహిళల్ని గుర్తించే కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సాధక నిర్మాణ
కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, మచిలీపట్నం పార్లమెంట్కి జనసేన పార్టీ అధ్యక్షులు, రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ, విప్ అయినటువంటి పిడుగు హరిప్రసాద్ గారిని అబ్జర్వర్గా నియమించడం జరిగింది. మరి ఈ రోజున గుడివాడ నియోజకవర్గం నుంచి సుమారు 100-150 మంది పిడుగు హరిప్రసాద్ గారికి వారి యొక్క బయోడేటాల్ని తీసుకెళ్లి సమర్పించడానికి స్వచ్ఛందంగా కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా, ఎవరి ప్రోద్బలం కానీ ఎవరు ఇది లేకోకుండా స్వచ్ఛందంగా వారంతటి వారు బయోడేటాల్ని అక్కడ సమర్పించడానికి ఈ రోజున వస్తూ ఉన్నారు. ఎందుకనంటే జనసేన పార్టీ ప్రతిష్టాత్మకమైన నిర్మాణ కమిటీని ఏర్పాటు చేయాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేయాలనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆకాంక్షని ఈ రోజున ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళ కూడా ఆదర్శంగా తీసుకున్నారు. వారు వారి స్థాయిలో, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వారి స్థాయిలో ఎలా కష్టపడ్డారు, ఏ విధంగా కష్టపడ్డారు అనేది ఈ రోజున ఒక బయోడేటాగా తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇందులో వార్డు ఇన్ఛార్జీలు, గ్రామ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కూడా మేమందరం కూడా అక్కడ మా బయోడేటాని సమర్పిస్తామని మేము వెళ్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ ఒక కులానికో ఒక మతానికో చెందినటువంటి పార్టీ కాదు. జనసేన పార్టీ నాటి నుంచి, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రతి పేదవాడికి, ప్రతి సామాన్యుడికి కూడా రాజకీయ హక్కులు కలగజేయాలనేది జనసేన పార్టీ లక్ష్యం. ఆ దశగానే మేము ముందుకెళ్తాం. మేమందరం కూడా సమిష్టిగా పోరాడతాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తాం. అదిగా జన సైనికులు, వీర మహిళలు అందరూ వారి అర్జీలు సమర్పిస్తాకి మచిలీపట్నం పార్లమెంట్కి మచిలీపట్నం బయలుదేరడం జరిగింది. ఇంతకుముందు ఏ పార్టీ చేయని సాహసాన్ని సరికొత్త రూపంలో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క అభ్యర్థి నుండి వారి ఆలోచనలు స్వీకరించడం కోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రజల్లో ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడున్న ప్రతి ఒక్కరు వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం ఎంతో కొంత సేవ చేసిన వారే. కానీ వారు ఎంత సేవ చేసినా కూడా ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న పార్టీ ఆఫీస్ నుండి వారికి సరైన గుర్తింపు లేకపోవడం వల్ల ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశాన్ని వారు ఎంతో గొప్పగా భావిస్తూ ఈ రోజున వారి యొక్క బాధల్ని పిడుగు హరిప్రసాద్ గారికి చెప్పుకునేటానికి బయలుదేరి రానున్న రోజుల్లో పార్టీ కోసం మరింత కష్టపడి వారికి వచ్చే పదవులు ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లి రానున్న రోజుల్లో జనసేన అంటే ఏంటో చూపిస్తారని మీరు అందరి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. దశాబ్ద కాలం కళ ఈ రోజు నెరవేరబోతా ఉంది. గుడివాడలో 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీకి కష్టపడి సరైన గుర్తింపు లేక చాలా ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మెంబర్ టు లీడర్షిప్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ప్రతి మెంబరు కూడా లీడర్ కావాలి, గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి నుంచి ప్రతి మెంబరు కూడా లీడర్ కావాలి అనే ఆకాంక్షతో ఈ రోజున మన ప్రభుత్వ విప్ అయినటువంటి పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీని అబ్జర్వర్ గా వేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున గుడివాడ నుంచి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా భారీ ఎత్తున ర్యాలీగా మా అర్జీ సమర్పించుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ
2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం, విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 28వ వార్డు ఇందిరానగర్ కాలనీ, న్యూ ఇందిరానగర్ కాలనీలలో పర్యటించారు. ఇందిరానగర్ కాలనీలో పంట కాలువ ఆక్రమణకు గురవుతున్న సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం న్యూ ఇందిరానగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్లు, డ్రైన్లు వేసి ఒక రూపు తెచ్చారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే రాముకు కాలనీ వాసులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాలనీ డౌన్ వైపు మిగిలి ఉన్న 2-3 రోడ్లు కూడా వేస్తే తమ కాలనీలో రోడ్డు సమస్య సంపూర్ణంగా పరిష్కారం అవుతుందని స్థానికులు విజ్ఞప్తి చేశారు. సమస్యలు తెలుసుకునేందుకే కాలనీకి వచ్చానని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. రోడ్లు వేయకపోవడానికి గల అడ్డంకులు ఏమిటని మున్సిపల్ రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. లేఅవుట్కు విరుద్ధంగా ఆక్రమణలు చేసి ఇల్లు నిర్మించుకోవడం వల్ల రోడ్లు ఉండాల్సిన స్థలంలో ఇల్లు వచ్చాయని లేఅవుట్ మ్యాప్ చూపిస్తూ అధికారులు వివరించారు. సమస్య పరిష్కారంపై దృష్టి సారించిన ఎమ్మెల్యే రాము ప్రస్తుతం ఉన్న ఫీల్డ్ పరిస్థితుల ప్రకారం నూతన లేఅవుట్ రూపొందించాలని అధికారులకు సూచించారు. నూతన లేఅవుట్ పూర్తయిన వెంటనే రోడ్ల నిర్మాణానికి ప్రపోజల్స్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, ఎంఆర్ఓ ప్రసాద్, డిటి కిరణ్, టౌన్ సర్వేయర్ బిఎస్పి మణికుమార్, మండల సర్వేయర్ అనురూప్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పన్రాజు సాంబశివరావు, జనసేన నాయకులు పందిళ్ల మల్లి, టీడీపీ నాయకులు చీకూరు జగన్మోహన్ రావు, రామదేని వేణు తదితరులు పాల్గొన్నారు. అంత బాగుందా? చెప్పా నేను మాట్లాడు సార్ చెప్తే మాటలు మాట్లాడారు. సిమెంట్ రోడ్డు వెనక నుంచి వేసుకొస్తాం, అక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు తీసుకెళ్తాం. డ్రైనేజ్ కూడా డబ్బు ఉంటే అది కూడా అన్నారు. సార్ ఆ మొక్క పెండింగ్ ఆగింది, అది కూడా పూర్తి చేపిస్తున్నాం. మాకు చాలా సంతోషం. అది కాళ్ళకు రూపం తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ అమ్మా. సమస్య లేదు. థ్యాంక్ యూ. ఆయనతో కూడా మాకు వర్క్ ఎవరు చెప్తే వాళ్ళే కావాలి సార్. మొత్తం నియోజకవర్గం రోడ్లే చేపిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. బిల్డింగ్ కడతాం కదా సార్, నార్మల్గానే డ్రైనేజీలు కింద వరకే కట్టారు సార్. అంటే ఈ ఫూట్ లెవెలే కట్టారు. తర్వాత ఎవరికాడు బిల్డింగ్ కట్టినప్పుడు ఎక్స్టెండ్ చేసుకున్నారు. సో ఇలా మనం ఏం చేస్తాం కదా సార్, తర్వాత బిల్డింగ్ కట్టుకున్నప్పుడు ఒక గట్రాయి కట్టుకుంటారు. ఇలా మూసిపోయి కింద నుండి వాటర్ వెళ్తా, కింద నుంచి వాటర్ వెళ్తా, పై నుంచి తగ్గింది. ఇక్కడ మరి అన్నీ అడ్డంగా కదా ఏమండి. దీనికి కొద్దిగా జనాలు నడిచేట్టుగా కొద్దిగా హైట్ పెంచి ఏదన్నా వేయించండి.
ఇది ఎల్ షేప్ ఇదేమో అది దాదాపు ఒక 20 ఇళ్ళు కవర్ అవుతాయి సార్. అది చిన్నదే అండి, చాలా చిన్నదే. ఇప్పుడు డస్ట్ వేయించండి, కుదిరితే ఇదే సీసీ రోడ్డు, లేదంటే డస్ట్ వేయించండి. ఇక ఇదంతా అది చాలా అంటే ఈ ఏరియా అనమాట. ఓకే, మాకు ఈడు సాగుతాడు రోజు, అది బేసిక్గా అందరిలో అయిపోద్ది, ఇప్పుడే అయిపోద్ది. ఓకే, దాన్ని ఏం చేయాలి చెప్పి నాకు తర్వాత మాట్లాడు. ఆ డ్రైనేజ్ నట్టు చేయాలి చెప్పి, వెనకెట్టాలితే ఇది వస్తుంటే ఏది ఉన్నదాన్ని వాడాలి, మరి పంట పోతే ముందు ఆ డ్రైన్ సంగతి తెలుసు, నీ సంగతి తెలుస్తుంది. వాళ్ళు రోజు గోలాడుతున్నారు. నువ్వేం చేయాలి చెప్పు నాకు. అదే నాయకుడు నువ్వే కదా బొంగులో, బేసిక్గా నాకే నేనే ఉంది మధ్యలో. ఏం చేసుకో వాళ్ళు ఏమైనా తిట్టుకుంటూ బెప్పలు తిడతాము, ఆ పేట అంతా పేట అంతా ఎందుకు తిడతారు నీకు? ఆయన ఉండేది 4 ఇల్లు, బాగా చెబుతావు. వాళ్ళకి ఏదైనా చూపించే చేద్దాం, బేసికలీ ఊరికే చేయొద్దు. నేను ఎప్పుడు జనాల్ని మట్టి కొట్టను, నోట్లో మన్ను కొట్టను. ఎవరో దాడు చూపించి వాళ్ళకి సరిగా దాంట్లోంచి మార్చుకుందాం. అందరూ గట్టిగా చూడండి, ఒకసారి మాట్లాడుతూ ఉండు, మాట్లాడి చూద్దాం పద. బిల్డింగ్ కడతాం వాళ్ళు కదా సార్, నార్మల్ గానే డ్రైనేజీలు కింద వరకే కట్టారు సార్. అంటే ఈ ఫుట్ లెవెలే కట్టారు, తర్వాత ఎవరికాడ బిల్డింగ్ కట్టినప్పుడు ఎక్స్టెండ్ చేసుకున్నారు. సో ఇలా మనం ఏం చేస్తాం కదా సార్, తర్వాత ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక గట్రాయి కట్టుకుంటారు. మూసిపోయి కింద నుండి వాటర్ వెళ్తలా, కింద నుండి వాటర్ వెళ్తా, పైన లో తగ్గింది. కేంద్ర ప్రభుత్వం యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకుని గతంలో అమలులో ఉన్న పద్ధతిలోనే రైతులకు ఎరువులు అందించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో అధిక సంఖ్యలో కౌలు రైతులు, దేవాదాయ భూములు సాగు చేసే రైతులు ఉన్నందున యాప్ ఆధారిత విధానంతో వారికి అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సకాలంలో ఎరువులు అందక రైతులు నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆర్సీబీ రెడ్డి, కౌలు రైతు సంఘం నాయకుడు ఆగమన రాజు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకి యాప్ ద్వారా యూరియా ఇస్తానని ప్రకటించింది. కలెక్టర్ గారు కూడా యాప్ ద్వారా మీకు యూరియా కొరత ఉండదని చెబుతున్నాను. రైతుకి యూరియా ఇస్తే ఇలా మన రాష్ట్రంలో 100కి 80% పైన కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులకి యూరియా కానీ ఎరువులు కానీ ఎలా సప్లై చేస్తారనేది ఒక పెద్ద సమస్యగా ఈరోజు ఉంది. అలాగే వీటితో పాటు దేవస్థాన భూములు కూడా ఉన్నాయి. ఆ దేవస్థాన భూములకి వాళ్ళకి గుర్తింపు కార్డు కానీ దేవస్థాన భూమి చేస్తున్నట్టు అధికార దేవాలయ భూమి ఎండోమెంట్ వాళ్ళు కానీ వాళ్ళకి ఎలాంటి ఆధారాలు ఇవ్వరు. కాబట్టి యూరియా కానీ కాంప్లెక్స్లు కానీ పాత పద్ధతిలోనే ఎరువులు రైతులకి అందించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా రైతులు యాప్లతో ఎరువులు తెచ్చుకునే అంత చైతన్యం ఇంకా రైతాంగానికి లేదు. అందులో ఎక్కువ మంది రైతుల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. కౌలు రైతులకి స్మార్ట్ ఫోన్లు ఉండి యాప్లో లోడ్ చేసుకుంటే కానీ ఇవ్వని ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. అసలే ఇలా ప్రభుత్వం ఈ సంవత్సరం ముందు పంటల ముందే ఈ యూరియా ధరలు విపరీతంగా పెంచింది. యూరియాతో పాటు కాంప్లెక్స్, పొటాషియము ఇలాంటి ఎరువులు కూడా రేట్లు బాగా పెంచారు. రైతుకి సరైన సమయంలో ఎరువులు అందే ఏర్పాటు చేయాలి. కానీ ఇలా యాప్ల ద్వారా మేము యాప్లో మీరు డౌన్లోడ్ అయితేనే యూరియా ఇస్తాము, కాంప్లెక్స్లు ఇస్తాము, ఇలా ఎరువులు ఇస్తాము అనేది. రెండోది ఇలా ప్రైవేటు ఏజెన్సీలకి ఈ యాప్ల ద్వారా యూరియా తీసుకుంటాం అయితే బయట ప్రైవేటు వ్యక్తులు
దీన్ని ప్యాకింగ్ చేసి రకరకాలుగా అమ్ముకునే పరిస్థితులు కూడా వస్తుంది. రైతు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం రైతులకి ఈ ఎరువులు అందించుకోకుండా ఇలాంటి యాప్ల ద్వారా ఇస్తామని పద్ధతి పెట్టడం, అది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ, ఇటు కృష్ణా జిల్లా, ఈ 2 జిల్లాల్లోనే పెట్టామన్నారు. అంటే ఈ 2 జిల్లాల్లో ఎరువులు ఎక్కువ వాడుతున్నారా ఏంటి అనేది అర్థం కాదు. రెండో పక్కన ప్రభుత్వం యాప్ల ద్వారా పెట్టి, రెండో పక్కన ప్రకృతి వ్యవసాయం చేయండి అని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. అది ప్రకృతి వ్యవసాయం చేసిన శ్రీలంక ఏమైపోయిందో మన కళ్ళ ముందు చూసాం. కాబట్టి ఇలా ప్రకృతి వ్యవసాయం వల్ల ఏదో ఆరోగ్యాలు బాగుంటాయి, ప్రకృతి వ్యవసాయం వల్ల అనేది, ప్రకృతి వ్యవసాయం చేస్తే మనకి మా భారతదేశానికి కావాల్సిన ఆహార ధాన్యాలు దిగుమతి చేసే దాంట్లో వెనకబడిపోయి ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానేసి తక్షణం వాళ్ళ ఎరువులు యాప్ల ద్వారా కాకుండా గతంలో ఎలా ఇచ్చేవాళ్ళు అలా రైతులకి, కౌలు రైతులకి, దేవాలయ భూము చేసే కౌలు రైతులకి వీళ్ళందరికీ ఆ పద్ధతిలో ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా, వాడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్, గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం.
గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో 2 వీలర్స్ మెకానిక్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో శాసనసభ్యులు వెనిగండ్ల రాము పాల్గొని గుడివాడ 2 వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి మెకానిక్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వెనిగండ్ల రాము మాట్లాడుతూ కులం మతం అనే తేడా లేకుండా అందరూ సుదరభావంతో యూనియన్గా ఏర్పడి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. తాను కూడా చిన్నతనం నుంచి మెకానికల కష్టాలు చూసి పెరిగానని, తమ కుటుంబ సభ్యులు కూడా ఇదే వృత్తిలో ఉండేవారని ఆయన తెలిపారు. ఈసారి గుడివాడ వేదికగా మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుపుకుందామని, ఆ సభకు కార్మిక శాఖ మంత్రిని కూడా తీసుకువచ్చి ప్రభుత్వం నుండి కార్మికులకు రావాల్సిన వాటిపై పూర్తి హామీ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిల్లారపు రంగప్రసాద్ మరియు టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అందరికీ మెకానిక్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. అందరికీ టూ వీలర్ మెకానిక్స్ మాట్లాడతారు. వెరీ నైస్. నాకు కాదులేండి, మీలో ఉన్న ఐక్యత బాగుంటుంది. నాకు మరి మొత్తం మీద మాకు చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఒక టైంలో ఇక్కడ గుడివాడలో ఉండే మెకానిక్స్ మంచి హీరోలుగా కనపడేవాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ. ఓకే, ఎందుకంటే రోజు గంటకో బండి మీద కనపడేది వీళ్ళు నిజంగా అన్నిసార్లు ట్రైల్ వేయాల్సి ఉంటుందా లేదా లేదా నాకైతే తెలియదు, కానీ పొద్దాక ట్రయల్ మాత్రం హెవీగా 90 ఒప్పుకుంటూ వెళ్ళిపోయి మంచి ఏదో స్టైలిష్గా ఉండేవాళ్ళు. తప్ప మీకు అందరికి కూడా అలాగే ఎక్స్పెషల్గా ఒక కులం లేకుండా, ఒక మతం లేకుండా, ఒక ఇది కాకుండా అంటే డిఫరెంట్గా విడిపోయాను నేను సమాజంలో. బేసిక్గా అందరూ కలిపి ఉండే సంస్థ, ఇంత చక్కగా కలిసి ఉండే సంస్థ కూడా ఈ మెకానిక్స్. అండ్ వెరీ ప్రౌడ్ అండి. నాకు ధర్మ గారు చెప్పినప్పుడు ఫస్టే నాకు వాడు తమ్ముడే, సో వాడు చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మీ అందరినీ చూస్తుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ముందుగా ఇప్పుడు ఏంటంటే ఒక కులం లేదు, మతం లేదు, అందరం కలిపి ఉంటున్నాం. ఒకే వృత్తి పని వాళ్ళం. అంటే ఒకరి మీద ఒకరు పోటీ పడకుండా అందరం కలిసి పని చేసుకుంటే అంత బాగుంటుంది అనేది మనకి అందరికీ ఇప్పుడు మీరే చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక వృత్తిలో ఉన్న వాళ్ళు కలవడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది, ఇక్కడ అనుకుంటా. కానీ కలిసి ఉంటే చాలా అద్భుతాలు సాధించుకోవచ్చు. తప్పకుండా మీ ఐక్యత ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. అలాగే అన్ని మీ ప్రయత్నాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మిగతా వాటికి కూడా నేను పర్సనల్గా కూడా మాట్లాడటం జరిగింది నారా లోకేష్ గారితో. ఆయన కూడా శ్రద్ధగా వింటారు. మీ సమస్యలు కూడా అంటే ఇంత ఐక్యతంగా ఉండే గ్రూప్ను వదులుకోవడానికి ఎవరు ఇష్టపడతారు వాస్తవం. సో మీకు అందరూ కూడా ప్రామిస్ చేస్తున్నాను, తప్పకుండా మనం అనుకున్న కోరికలన్నీ కూడా సెలబ్రేషన్ తీసుకుని బేసిక్గా మీకు ఇన్సూరెన్స్తో సహా అన్నీ వచ్చేటట్టుగా చేసుకునే పూచి కూడా తీసుకెళ్తాం తప్పకుండా. దాని మీద గట్టిగా మనందరం కూడా కలిసి కూర్చుంటే గ్యారంటీగా అవుతుంది. ఈసారి ఏదైనా పెద్ద మహాసభ జరిగినప్పుడు, మీకు ఇంత సభ జరిగినప్పుడు తప్పకుండా మన జరిగింది చాలా గొప్పగా ఉంది. మీ వైజాగ్లో చేసింది, విజయవాడలో చేసిన సభ చాలా అద్భుతంగా జరిగింది. అలాంటి సభ మరొకటి ఆర్గనైజ్ చేసి ఈసారి చీఫ్ గెస్ట్ కింద మన కార్మిక శాఖ మంత్రిని ఆయన పిలుచుకుంటే మీ కోరికలు తప్పకుండా తీర్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. దానికి నా వంతు ప్రయత్నం కూడా మీకు హెల్ప్ చేస్తాను గుర్తిస్తాను. మీ ఈ 2 సెంట్ల స్థలం 2, 3, 4 వెళ్ళిపోతుంది. 2 సెంట్ల స్థలం తప్పకుండా పరిశీలించి మీకు గ్యారంటీగా మీకు అతి త్వరలోనే అనుకోని తీసుకెళ్తాం. ఈరోజు మెకానిక్స్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మెకానిక్స్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడివాడ రైతు బజార్ను ఆకస్మిక తనిఖీ చేపట్టి కూరగాయల నాణ్యత, రైతు బజారు నిర్వహణ విధానాలను పరిశీలించిన ఎమ్మెల్యే రాము. పెరుగుతున్న జనాభా దృష్ట్యా గుడివాడలో త్వరలో మరో రైతు బజారు నిర్మిస్తామని తెలిపిన ఎమ్మెల్యే రాము.
మెంబర్షిప్ టు లీడర్షిప్ కార్యక్రమంలో భాగంగా గుడివాడ నుండి మచిలీపట్నానికి భారీ ర్యాలీగా వెళ్లిన జనసేన నాయకులు. కార్యకర్తను నాయకుడిగా మార్చేందుకు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపిన జనసేన నాయకులు. ఇంద్రనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించిన శాసనసభ్యులు వెనిగండ్ల రాము. మీరు వచ్చిన తర్వాతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అంటూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన స్థానికులు త్వరలోనే ఈ ప్రాంతంలో నూతన రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. ఇవి ఈరోజు మన గుడివాడ వార్తా విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.